హలో హలో అందరూ ఎలా ఉన్నారండి? దిస్ ఈజ్ ప్రీతి. మీరు చూస్తున్నారు బ్రతుకే నూరేళ్ల ఆనందం. వెదర్ అయితే చాలా ఫెంటాస్టిక్గా ఉంది. ఈవినింగ్ అనమాట. రెయిన్ పడేలానే ఉంది. ఆల్మోస్ట్ రెయిన్స్ ఒక 2-3 డేస్ నుంచి అయితే వస్తున్నాయి కదా. చాలా వెదర్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. నేనైతే బాల్కనీలోంచి వెయిట్ చేస్తున్నాను కిడ్స్ వస్తారని చెప్పేసి. ఎంత ప్రశాంతంగా ఉంది అంటే మబ్బులైతే ఇలా నల్లగా కనిపిస్తూ ఉన్నాయి. ఫటాఫట్ వర్షం పడేలా ఉంది. అంటే ఇలా వెంటనే కురిసేలా ఉంది. అంతలా మబ్బులు పట్టేశాయి అన్నమాట. కిడ్స్ అయితే వచ్చేసారు. నేనైతే కిందికి వెళ్తున్నాను. ఇవి వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం. మొక్కలు అంటే పిచ్చి. నేచర్ అంటే చాలా ఇష్టం. ఇదిగో చూడండి, మా సపోటా చెట్టు కూడా స్టేర్ కేస్ పై నుంచి కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి పూజా మందిరం అన్నమాట. ఇలా దీపం నిత్య దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇప్పుడైతే 3:30 అవుతుంది టైము. మా అమ్మవారు ఇంకా కిచెన్ అయితే ఇంకా ఇలా పిల్లలు తెచ్చిన లంచ్ బ్యాగులతో వాటితో వీటితో ఫుల్ అయిపోయి ఉంటుంది. ఇదైతే నేను ఇలా కట్ చేశాను. ఎందుకు అంటే నాకు బయట దీపం పెట్టుకున్నప్పుడు ఈ వర్షానికి గాలికి అస్సలు ఉండట్లేదండి. ఇంకా నేనేం చేశానంటే ఇలా కాటన్ బాక్స్ లాంటిది వచ్చిందనమాట. దాన్ని కట్ చేసి ఇలా అయితే దీపం అందులో పెట్టేసుకొని పైన కవర్ కూడా చేసి ఇట్లా ఒక మూత కూడా పెట్టాను. ఎందుకంటే రెయిన్ పడుతుంటే తడవకుండా, ఇంకా ఎక్కువ గాలి వస్తే ఆరిపోకుండా, కొండెక్కకుండా అలా అయితే పెట్టాను. చాలా వరకు ఇలా మూతలతో ఉన్న దీపాలు అయితే చాలా కొన్నాను, కానీ ఏదో ఒకటి అవ్వడం, కింద పడడం, పగిలిపోవడం, రెయిన్కి ఎండకి అలా. ఇప్పుడైతే బట్టలు తెచ్చేసి బెడ్ మీద అయితే వేసాను. వర్షం అయితే కురుస్తూ స్టార్ట్ అయిపోయిందండి. చాలా బాగా పెద్దగా పడుతుంది. వెదర్ అయితే ఆసమ్ ఉంది. నాకైతే రెయిన్ అంటే చాలా ఇష్టం. నేచర్ అంటే నేను మొక్కలంటే పిచ్చి నాకు. చాలా బాగా అసలు రెయిన్ పడుతుంటే మొక్కల అందం చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, అంతలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే పిజ్జా చేస్తున్నాను. పిల్లలు నాకు పిజ్జా చెయ్యి మమ్మీ అంటే వాళ్ళు రాకముందే బ్లింకిట్లో అయితే ఆర్డర్ పెట్టాను పిజ్జా బేస్. ఇంకా సో అది కూడా వచ్చేసింది. నేను వాళ్ళు వచ్చాక ప్రిపేర్ చేద్దామని పక్కన ఉంచాను. వర్షం పడితే నా చిన్నప్పుడైతే మా మదర్ అయితే పకోడీలు ఎక్కువగా చేసేది. పకోడీలు అంటే ఇంకా తను చేయడం వల్ల ఏమో చాలా బాగా పకోడీలు అంటేనే నాకు చాలా ఇష్టం. రెయిన్ వచ్చిందంటే నాకు మిర్చి బజ్జి పకోడీలు అంటే ఇష్టం. మా మమ్మీ స్పైసీగా చేసేది, సో అలా ఇష్టం. కానీ ఈ కాలం కిడ్స్ ఏంటంటే బజ్జీలా లేకపోతే పకోడీలా అని అడుగుతున్నారు. అవి ఏంటి అసలు తినే పదార్థాలేనా అన్నట్టు చూస్తున్నారు. మా కిడ్స్ తింటారు, కానీ రెగ్యులర్గా అయితే నేను ఆయిల్ ఫుడ్స్ ఏం చెయ్యను. ఈ పిజ్జా వచ్చేసి కూడా ఆల్మోస్ట్ ఆల్ నేను చెయ్యక 7-8 months అవుతుంది అనుకుంటా. ఇప్పుడే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. బయటిది ప్రిఫర్ చెయ్యను. మోస్ట్లీ అది ఫెస్టివల్స్, ఇంకేమైనా బర్త్డేస్ ఉన్నప్పుడు బయట ఫుడ్ తీసుకుంటామంటే, అంటే పిజ్జా అలాంటివి అనమాట. ఇంకా బిర్యానీ అయితే నార్మల్గా మంత్లో 3-4 times బిర్యానీలు ఉండాల్సిందే. మళ్ళీ ఆ బిర్యానీని కూడా నేను బయట వేరే ఏ రెస్టారెంట్స్ బిలీవ్ చేయను, ప్యారడైజ్ తప్ప. హైజీన్గా ఉండేదాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇంకా ఇలా అయితే పిజ్జా బేస్ తీసుకొని ఇలా పిజ్జా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ అండి. ఇంకా కాస్ట్ బట్టి చూసినా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం, హైజీన్గా చేసుకోవడం చాలా బెస్ట్. సో అందుకని అన్నీ కట్ చేసి ఉంచుకున్నాను. సో ఇక్కడైతే ఇలా ప్రిపేర్ అయితే చేస్తున్నాను పిజ్జా. మా మమ్మీ వాళ్ళకి ఇవన్నీ ఏమీ తెలియవమ్మా, మీ పిల్లలు వచ్చారంటే హాలిడేస్కి
వాళ్ళేవో తింటా అంటారు, అవన్నీ మాకు రావు. నూడిల్స్, స్పగెట్టి, పిజ్జాలు ఇలా చెప్తూ ఉంటారు. అవేమీ మాకు రావు అని చెప్పి అంటారు. అప్పుడు నాకు నా చైల్డ్‌హుడ్ గుర్తొస్తుంది. అమ్మ వాళ్ళు చేశారంటే సున్నుండలు బలం అని చెప్పేసి, ఇంకా జంతికలు, కజ్జికాయలు ఇలాంటివే కదా చేస్తారు. అరిసెలు ఇలా ఎక్కువ ఉండేవి. ఇప్పుడొచ్చేసి ఎప్పుడైనా ఫటాఫట్‌గా తినాలి అంటే పిజ్జాలు కావాలి, బర్గర్‌లు కావాలి, ఇంట్లో స్పగెట్టి చెయ్యి, పాస్తా చెయ్యి అంటున్నారు. ఇంకా వాళ్ళకి తగ్గట్టు మనం కూడా అవి చేయాల్సొస్తుంది. సో, నేను చేస్తాను కానీ ఇంట్లోనే హైజీన్‌గా, హెల్తీగా అయితే చేస్తాను. పిల్లలకి అలా చేసి పెట్టుకుంటాను. నాకు కుక్ చేయడం అంటే ఐ లవ్ కుకింగ్ అనమాట. కుక్ చేస్తాను. అలాగే పిల్లల్ని చక్కగా హెల్తీ ఫుడ్ ఇవ్వాలంటే చాలా ఇష్టం. హైజీన్‌గా చేసుకోవడం అంటే ఇంకా మరీ ఇష్టం. ఎందుకంటే బయట రెస్టారెంట్స్‌లో ఎక్కడ చూసినా నేను హైజీన్‌ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అని చెప్పాను కదా! నాకు భయం అనమాట. ఏవి ప్రిఫర్ చేయను. కొత్త రెస్టారెంట్స్ ఏమన్నా ఉన్నాయి వెళ్దాము అన్నా కూడా మా వారు నేను నెవర్ అని చెప్తాను. ఐ కాంట్ బిలీవ్ అంటాను. ఎందుకంటే నేను హైజీన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో, ఇంట్లో ఫుడ్డే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇది వచ్చేసి పిజ్జా వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేస్తున్నాను అనమాట. అవెన్లో కూడా చేయొచ్చు, కానీ ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఫాస్ట్గా క్విక్గా కూడా అయిపోతుంది. ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్లో 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది అనమాట. సో, పిల్లలకి 3:30 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అయిపోతుంది. సో, వాళ్ళు తిని మిల్క్ తాగేసరికి వాళ్ళకి ట్యూషన్ సార్ వచ్చేస్తారనమాట. ఇంకా ఒక పిజ్జా అయితే 2 పిజ్జా అయితే తెప్పించాను. సో, ఇవి చిన్నవే అనమాట. సో, 2 వచ్చాయి కాబట్టి ఒకటైతే పెట్టేశాను, ఇంకొకటైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో టమాటోస్, ఆనియన్స్, క్యాప్సికమ్, కార్న్, ఇంకా పన్నీర్ కూడా యాడ్ చేశాను. పన్నీర్ పిజ్జా అనమాట. 5 మినిట్స్లో అయితే ఇలా కుక్ అయిపోతుంది ఈజీగా. పిజ్జా బేస్ ఉంటే చాలు. యాక్చువల్లీ పిజ్జా బేస్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, కానీ ఇప్పుడు టైం లేదు అని చెప్పేసి అంతా ఈవినింగ్ ఆ డో ప్రిపేర్ చేసి, అంటే హాలిడేస్ అప్పుడైతే ఇంకా వీకెండ్ అప్పుడైతే చేయమంటే చేస్తాను, కానీ వీక్ డేస్లో అయితే ఇంపాసిబుల్ అనమాట. నాకు ఏదైనా టైం టు టైం స్కెడ్యూల్ ఉంటుందన్నమాట. స్నాక్స్ ఇవ్వడము, మిల్క్ ఇవ్వడము, డిన్నర్ ప్రిపేర్ చేయడము, ఇంకా 9 o'clock కల్లా పడుకోబెట్టేసేయాలి కిడ్స్ని. ఎందుకంటే మళ్ళీ నేను ఎర్లీ మార్నింగ్ 5కి లేవాలి, వాళ్ళు 6కి లేవాలి, 7కి బస్ వస్తుంది, ఇలా ఉంటుందన్నమాట. స్కెడ్యూల్ ఉంటుంది కాబట్టి స్కెడ్యూల్ వైజ్గానే నేను అన్నీ ప్లాన్ చేసుకుంటాను. డిన్నర్ కూడా, ఈ స్నాక్ తినేయడం కూడా బిఫోర్ 5 లోపే అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు. మళ్ళీ 7:30కి 8 కల్లా మళ్ళీ డిన్నర్ తినమంటే అస్సలు ఏం తినరు. సో, అందుకని ఏ స్నాక్ అయినా సరే 5 లోపే ఇచ్చేస్తానన్నమాట. మిల్క్ కూడా అంతే. మిల్క్ ఇచ్చిన 2 hours తర్వాత నేను వాళ్ళకి డిన్నర్ అయితే పెడతాను. సో, అందుకని అన్ని టైం టు టైం ఇస్తానన్నమాట. ఈ సెకండ్ వన్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా స్మాల్ పీసెస్ ఉంటాయి కాబట్టి ఈచ్ 1 పిజ్జా అన్నమాట. స్మాల్ వన్ ఇంకా సరిపోతుంది కిడ్స్కి. సో, వాళ్ళు కూడా అంటున్నారు, చాలా రోజులైంది మమ్మ తినక, నువ్వు ఇంట్లో ప్రిపేర్ చేయక అని చెప్పేసి. ఇప్పుడైతే చేసేసాను ఈ 2 పిజ్జాస్. ఒకటైతే కట్ చేసి ఇచ్చేసాను, ఆల్రెడీ తినేస్తున్నారు. ఇంకా సెకండ్ వన్ ఆల్సో ఇచ్చేస్తాను. నాకు పిజ్జా అంటే ఇష్టమే, కానీ ఎప్పుడో ఒక్కసారి తినడానికి. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు నేను తినలేను. సో, ఇంకా మిగిలిన పన్నీర్ అయితే ఇలా అయితే స్టీల్ బాక్స్లోనే సేవ్ చేసుకుంటానండి. నేను ప్లాస్టిక్ యూజ్ చేయను. సో, నా ఫ్రిడ్జ్లో బాక్సులన్నీ స్టీల్వే ఉంటాయి. అంటే ఫుడ్కి మాత్రం కంపల్సరీగా స్టీల్వే యూజ్ చేస్తే బెటర్.
ఇంకా ఏమైనా కొరియాండర్ వెజిటేబుల్స్ కోసం ప్లాస్టిక్ బాక్సులు ఎయిర్ టైట్ బాక్సులు పెట్టుకున్నా పర్లేదు, కానీ వీటికైతే ఫుడ్ గ్రేడ్, ఎంత ఫుడ్ గ్రేడ్ అయినా నేను యూస్ అయ్యాను. సో గ్లాస్వి కానీ ఇలా స్టీల్వి కానీ యూస్ చేస్తాను. ఇలా ఇవన్నీ వెజ్జెస్ మిగిలిపోయాయి కదా, ఇవన్నీ కట్ చేసి మళ్ళీ వీట్ రవ్వ ఉప్మాలో అలా వేస్తాను, సేమియా ఉప్మాలో అలా వేసుకుంటాను. సో అన్ని స్టోర్ అయితే చేసుకుంటున్నాను. నార్మల్గా ఉప్మా, వైట్ ఉప్మా ఒక్కటే, అందులోనే నేను వెజ్జెస్ ఏం వేయను. లేకపోతే వీట్ రవ్వ ఉప్మా అయినా సరే, ఇంకా సేమియా ఉప్మా అయినా సరే కంపల్సరిగా ఈ వెజ్జీస్ అన్నీ వేసి చేస్తాను. ఈవెన్ మ్యాగీ చేసినా కూడా నేను వెజ్జీస్ వేస్తాను. వాళ్ళు మ్యాగీ తినాలి అంటారు, కానీ అది హెల్దీగా చేయాలి అని చెప్పేసి వెజ్జీస్ అన్నీ వేసి చేస్తాను. ఇలా అయితే ఉంటుంది. ఈవినింగ్ చాలా బిజీగానే ఉంటుంది. ఆల్మోస్ట్ మార్నింగ్ కూడా అలానే ఉంటుంది. మిల్క్ వెయిట్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఎవ్రీ ఈవినింగ్ అంటే ఎవ్రీడే ఈవినింగే ఇచ్చేస్తాను. మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా, టైం స్కెడ్యూల్ లేట్ అయినా కూడా వాళ్ళు మిల్క్ తాగారంటే అది త్వరగా డైజెస్ట్ అవ్వదు. సో ఇంకా డిన్నర్ చేయడానికి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. బిఫోర్ 5 లోపు ఇచ్చేస్తే నేను చక్కగా వీళ్ళు తాగేస్తారు. సో 7:30, 8కి అరౌండ్ అలా పెట్టేస్తాను డిన్నర్. 9కి పడుకుండిపోవాలి కాబట్టి 9కి అంటే 9కి అయితే పడుకోమని చెప్తాను. 9:30 అవుతుంది. ఇంకా నేను కింద లైట్స్ అన్నీ ఆఫ్ చేసి బెడ్రూమ్లోకి వచ్చేసరికి పిల్లలు ఇద్దరు టాక్ చేస్తూ ఉంటారు, లేకపోతే బుక్స్ చదువుతూ ఉంటారు, అలా అవుతుంది. సో బూస్ట్ వేసి కొంచెం బెల్లం యాడ్ చేసి ఇస్తాను. పిల్లలకి చిన్న ముక్క బెల్లం యాడ్ చేసి ఇవ్వడం చాలా హెల్దీ. ఎటువంటి షుగర్ అనేది నేను యూస్ అయ్యాను. మా ఇంట్లో టీ కాఫీలు తాగే అలవాట్లేదు. సో షుగర్ అనేది నేను ఎప్పుడైనా పాయసం దేవుడికి నైవేద్యం చేయాలంటే, పరమాన్నం చేయాలంటే వాటిని కూడా ఆల్మోస్ట్ వాళ్ళు బెల్లంతోనే చేయాలని ట్రై చేస్తాను, హెల్దీగా ఉండడానికి. షుగర్ చాలా లెస్ అన్నమాట. కాఫీలో కూడా నేను జాగరీ పౌడర్ని యూజ్ చేస్తాను. కాఫీ ఎప్పుడైనా తాగాలనిపిస్తే, ఇలా రెయినీ డేస్ ఉన్నాయనుకోండి, హాట్గా కాఫీ సిప్ చేయాలనిపిస్తుంది కదా, అప్పుడైనా సరే నేను జాగరీ పౌడర్ని యూజ్ చేస్తాను. ఇంకా కిచెన్లో అయితే నా పని అయిపోయింది. కుక్కర్ పెట్టేసి రైస్ పెట్టేశాను, కర్రీస్ అయితే ఉన్నాయి. సో ఇలా మళ్ళీ పైకి వెళ్ళేసి బట్టలు బెడ్ మీద వేసి వచ్చాను కదా. ఇంకా పిల్లలకైతే సార్ వచ్చేసారు, వాళ్ళకి ట్యూషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వెదర్ అయితే ఇలా ఉండింది. ఇంకా నేను క్లోత్స్ ఐరన్ చేసి, ఫోల్డ్ చేసి అవి చేస్తూ ఉంటాను. ఇంకా అవి చేసేటప్పుడు భగవద్గీత వింటాను. ఏవైనా నా పనులు చేసుకునేప్పుడు మంచిగా భగవద్గీత అయితే వింటాను. నాకు విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉంటే అస్సలు నచ్చదు. ఓపెన్గా ఉండాలి, చక్కగా గాలి వెలుతురు అన్నీ రావాలి. రెయిన్ పడుతుంది, ఇంకా రెయిన్ ఇంట్లోకి పడుతుంది అని చెప్పేసి విండో అయితే క్లోజ్ చేసాము. బెడ్రూమ్ విండోలోంచి రెయిన్ వస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఓపెన్ చేసుకొని ఇలా అయితే బట్టలు ఫోల్డ్ చేస్తున్నాను. ఈవినింగ్ పనులు అన్నమాట ఇవన్నీ. నాకు ఎవ్రీడే అన్నీ ప్రాపర్గా అయిపోవాలి, లేకపోతే అక్కడే ఉంటే మెస్సీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. సో వీటికి కూడా ఒక టైం ఉంటుంది. 3:30కి పిల్లలు వస్తారు అన్నప్పుడు నేను ఈ బట్టలన్నీ తీస్తాను. ఎవ్రీడే అదే టైం అన్నమాట నాకు. వాళ్ళు వచ్చాక వాళ్ళకి స్నాక్స్ ఇచ్చాక మళ్ళీ నేను ఈ బట్టలు ఫోల్డ్ చేసుకోవడము, వాళ్ళ స్కూల్ యూనిఫామ్స్ ఐరన్ చేయటము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను. వాళ్ళు హోంవర్క్స్ చేసుకుంటారు ట్యూషన్లో, ఇంకా చదువుకోవడం అన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు.
ఇంకా ఇక్కడ కిడ్స్ బట్టలు, ఇంకా మా హస్బెండ్ బట్టలు ఏమైనా ఉంటే చూసుకొని ఐరన్ చేస్తానన్నమాట. ఎవ్రీడే చేస్తాను కాబట్టి ఎక్కువ ఏమి ఉండవు. ఏ రోజు ఆ రోజు ఐరన్ చేసేస్తాను ఇవన్నీ. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇవాళ మామిడికాయ పప్పు ఇంకా చుక్కకూర కర్రీ చేశాను. సో అందులోకి పిల్లలు ఆమ్లెట్ ఉంటే తింటారని చెప్పేసి ఆమ్లెట్ వేశాను. ఇంకా నా డిన్నర్ వచ్చేసి చపాతీ అన్నమాట. ఇది ఇవాల్టి బ్లాగ్ అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వ్లాగ్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.